అనుకూల సమయమున ఈ మొరని ఆలకించి తిని అంటున్నాడు. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు కొన్ని సమయాలు ఉంటాయి. మనము ప్రార్థన ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఆ సమయంలో ఒక టైంలో నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడట. అడగంగానే అధికారుల దగ్గర మనకి ఎమ్మటిని మనం ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఒకటి అడిగామనుకోండి, ఎమ్మటిని వాళ్ళు మనకి స్పందించరు. రేపు రా ఎరుండ్రా తిప్పుతూ ఉంటారు. కానీ అలానే మనం కూడా ఇసుక్కోకుండా తిరిగామనుకోండి, ఒకరోజు వాళ్ళలో ఒక కనికిరం వచ్చింది. అలా అని మనకి ఇవ్వకుండా ఏముంటారు. అలా అక్కడ దాకా ఎందుకంటే మనం ఒక వస్తువు కొనడానికి వెళ్తాం, ఎన్ని షాపులు తిరుగుతాం, ఎంత బేరం అడుగుతాం, కొంటాం. కానీ కొంతవరకు దానికి ఒక సమయాన్ని కేటాయిస్తాం. నీ ప్రార్థనా జీవితంలో నీకు కావలసిన ప్రతి అవసరత దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఆయన ఒక అనుకూలమైన సమయంలో నీకు ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీకు ఏటి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనకి ఆయన ప్రతిఫలాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు నీకు అనుకూలమైన సమయంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడంటే, దేవుడి వాక్యం మనతో ఈ రీతిగా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, మనము నా తల్లి నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అంటే, కొన్నిసార్లు మనము మన బంధువుల మీద, మన కుటుంబస్తుల మీద, మన స్నేహితుల మీద మనం ఆధారపడతాం. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను వారు విడిచినా నేను విడువను. ఒకసారి తప్పు చేస్తే క్షమిస్తారు, 2 సార్లు చేస్తే క్షమిస్తారు, పద్దాన్ని క్షమించరు మనుషులు. వాళ్ళు ఎంత స్నేహితులైనా, ఎంత కుటుంబస్తులైనా. కానీ దేవుడు క్షమిస్తారంట, నిన్ను చేరదీస్తారంట. నీకెవరు లేరని నువ్వు దిగులు పడుతున్న సమయంలో ఆయన నిన్ను చేరదీస్తాడు. నా తల్లి నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీస్తాడు. ఈ రోజున ఎవరి మీద మనం బేసై ఆధారపడి బ్రతకాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు చేరదీసేవాడు. ఆయనను చేరదీయగలుగుతాడని నమ్మితే ఆయన నీ ప్రార్థనకి అనుకూల సమయంలో ఒక మేలుకరమైన కార్యం చేస్తాడు. ఎటువంటి ఇష్టమైన పరిస్థితుల్లో, కిటికీలమైన పరిస్థితుల మధ్యలో ఉన్నా ఆయన నిన్ను చేరదీస్తాడు. చేరదీయటం అంటే నువ్వు ఒక బాధల్లో వెళ్ళినప్పుడు నీకు ఆయన ఆ బాధ నుంచి విముక్తిని కలగజేస్తాడు. ఆయన డాక్టర్ల కన్నా పరమ వైద్యుడు. ఒకవేళ నీవు ఏ ప్రార్థన చేస్తున్నా, ఇంతవరకు నేను ప్రార్థన చేస్తున్నా, నాకు ఏమి దేవుడు సహాయం చేయట్లేదని నేను బాధపడద్దు. ఆయనకి నువ్వు ప్రార్థన చేయ ఒక సమయం ఉంది. ఎండాకాలానికి ఒక సమయం, వర్షాకాలానికి ఒక సమయం, చలికాలానికి ఒక సమయం ఉంది. విత్తుటకు ఒక సమయం ఉంది, నాటుటకు సమయం ఉంది, కొయ్యుటకు సమయం ఉంది. ప్రతిదానికి ఒక సమయము కలదని ప్రసంగి గ్రంథంలో రాయబడింది. నువ్వు ప్రార్థన అనేది ఆపుకోకుండా ప్రార్థన చెయ్యి. ఖచ్చితంగా దేవుడిని చేరదీస్తాడు. నీ కుటుంబంలో నీకు ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా వాటి నుంచి నేను విడిపిస్తాడు, విముక్తి చేస్తాడు. నీ కుటుంబంలో శాంతి సమాధానాలతో నింపుతాడు. నీ కృంగిపోయిన నీ స్థితిని మళ్ళీ ఆయన లాభనెత్తగలిగే శక్తి కలిగిన దేవుడు. ఆయన యథార్థవంతుడు. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. యాగిరి కుమార్తె చనిపోయింది. కానీ చనిపోయిన 3-4 రోజుల తర్వాత దేవుడు ఆ యొక్క కుమార్తె దగ్గరికి వెళ్ళాడు. ఆ చనిపోయిన వ్యక్తికి ఒక సమయం కలదు కనుక ఆ బిడ్డని దేవుడు బ్రతికించాడు. కుంటివాడిని లేవనెత్తాడు. ఒక సమయం ఉంది. ఇటువంటి పరిస్థితులు మీకు ఎదురైనా దేవుడు విడిపిస్తాడు. నువ్వు
నీ ప్రార్థన వ్యర్థం కాదు. అనుకూల సమయంలో దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తుంది. నీ కుటుంబాన్ని దీవిస్తుంది. బిడ్డని